ఈ వీడియోలో మనం ఎండిఎం సెక్షన్కి సంబంధించి మంత్లీ ఇంపార్టెంట్ డేట్స్ అలాగే ఐఎంఎంఎస్ యాప్లో ఏ విధంగా ఇండియన్ ట్రై చేయాలో తెలుసుకుందాం. దాని కొరకు ముందుగా మనం రైస్, ఎగ్ అండ్ చిక్కీస్ ఆల్ స్పెల్స్ కూడా ఇండియన్ ఎప్పుడు మనం ట్రై చేయాలంటే ఎవ్రీ మంత్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో మనం ఇండెంట్ని రైట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రాగి అండ్ జాగీర్ ఇండెంట్ 25వ తారీఖు నుంచి ఏదైతే మంత్ రన్ అవుతుందో ఆ మంత్ ఎండింగ్ వరకు మనం ఇండెంట్ అనేది రైట్ చేయొచ్చు. అలాగే ఎగ్ స్పేస్ టైమ్ స్పెల్స్ 4 స్పెల్స్ ఉంటుంది. దానికి సంబంధించి ఎన్రోల్మెంట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వర్కింగ్ డేస్ ఇన్ ఏ ఫేజ్. ఎగ్స్ ఎన్ని రోజులైతే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో అలాగే వర్కింగ్ డేస్ ఎన్ని రోజులు అయితే ఉంటుందో ఆ వర్కింగ్ డేస్ ఇంటూ ఎన్రోల్మెంట్ చేసినట్లయితే వచ్చిన వాటికి మనం ఇండెంట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. స్పెల్ 1లో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మనకు ఉంటుంది. అలాగే స్పెల్ 2లో 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉంటుంది. స్పెల్ 3లో 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఉంటుంది. స్పెల్ 4లో 24వ తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్చి తీసుకుందాం. మనకు స్పెల్ 1లో బ్లూ కలర్ మనకు సప్లై చేస్తారనమాట. చూడండి ఇక్కడ పీరియడ్ ఆఫ్ సప్లై ఆఫ్ ద ఎగ్స్ ఇన్ ఏ మంత్ ఫస్ట్ వీక్. తర్వాత చూడండి ఏ కలర్ మార్కింగ్ కలర్ అన్న ఈచ్ ఎగ్ బై ద సప్లయర్ బ్లూ కలర్ ఉంటుంది. అలాగే సెకండ్ వీక్ అంటే సెకండ్ స్పెల్లో పింక్ కలర్, తర్వాత థర్డ్ స్పెల్లో గ్రీన్ కలర్, 4th వీక్లో పర్పుల్ కలర్ ఉంది. మనకు ఇక్కడ ఫస్ట్ స్పెల్లో 1 to 7 7వ తారీఖు వరకు మనం పెట్టాల్సి ఉంటుంది. అందులో ఈ 7 డేస్లో 6 డేస్ వర్కింగ్ డేస్, హాలిడేస్ 1. అంటే ఈ 6 డేస్కి ఇందాక ఇక్కడ చెప్పినట్టుగా ఎన్రోల్మెంట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వర్కింగ్ డేస్ ఇన్ ఏ ఫేజ్. ఏ ఫేజ్లో అయితే వర్కింగ్ డేస్ ఆ వర్కింగ్ డేస్కి తగ్గట్టుగా మనం ఎగ్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో 10 మెంబర్స్ ఉన్నారనుకుందాం. 10 మెంబర్స్ ఇంటూ మనకు వర్కింగ్ డేస్ అన్ని 6 వేస్తే మనకి ఎన్ని అవుతుంది 60 ఎగ్స్ వస్తుంది. సో ఆ స్పెల్ 1లో మనం 60 ఎగ్స్ని మనం రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 4 స్పెల్స్ కూడా మనం కలర్ బట్టిగా మనం రిసీవ్ చేసుకోవాలి. అలాగే ఎగ్ రిసిప్ట్స్ ఎంట్రీ షుడ్ బి ఇన్ ద ఫాలోవింగ్ టైమ్స్ స్పెల్ కంపల్సరీ ఆఫ్ ఆల్ ఫేజెస్. మనకు 4 స్పెల్స్కి సంబంధించిన ఎగ్స్ అన్ని కూడా రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం రిసిప్ట్స్ అన్ని ఎంట్రీ చేయాలి. ఎగ్ సప్లై టైం పీరియడ్ ఎప్పుడంటే స్పెల్ 1 26వ తారీఖు నుంచి ప్రీవియస్ మంత్ వరకు మనకు స్పెల్ 1కి సంబంధించిన ఎగ్స్ని సప్లై చేస్తారు. అలాగే స్పెల్ 2కి సంబంధించి 4వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో మనకు సప్లై చేస్తారు. అలాగే స్పెల్ 3కి సంబంధించి 12వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో మనకు సప్లై చేస్తారు. అలాగే స్పెల్ 4కి సంబంధించి 20వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో మనకు ఈ విధంగా ఎగ్స్ని సప్లై చేస్తారు. అలాగే చిక్కీస్ కూడా చూడండి ఫేజ్ 1కి సంబంధించి 26th టు ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ మంత్ 26వ తారీఖు నుంచి గత నెల ఎండింగ్ వరకు మధ్యలో మనకు స్పెల్ 1కి సంబంధించి చిక్కీస్ సప్లై చేస్తారు. అలాగే స్పెల్ 2కి సంబంధించి గడుస్తున్న నెల ప్రజెంట్ రన్ అవుతున్న నెల 11వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో స్పెల్స్ 2కి సంబంధించిన చిక్కీస్ అనేది సప్లై చేస్తారు. అలాగే చిక్కీ పేజెస్ అవి కూడా 2 స్పెల్స్ ఉంటాయి. ఆ 2 స్పెల్స్ కూడా అది ఇండెంట్ ఎలా మనం తీసుకోవాలంటే ఎన్రోల్మెంట్ ఇంటూ నెంబర్ ఆఫ్ చిక్కీస్ వర్కింగ్ డేస్ ఇన్ ఫేజ్. ఆ ఫేజ్లో ఎన్ని అయితే వర్కింగ్ డేస్ ఉన్నాయో దానికి అనుగుణంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. స్పెల్ 1 1st నుంచి 15th వరకు మనకు తీసుకోవాల్సి ఉంటుంది. స్పెల్ 2 నుంచి 16th నుంచి లాస్ట్ అంటే మంత్ ఎండింగ్ వరకు మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆయా అండ్ వాచ్మెన్ అటెండెన్స్ కన్ఫర్మేషన్. ఇది ఎక్కడైతే ఆయాస్ వాచ్మెన్స్ ఉన్నారో ఆ స్కూల్ వాళ్ళు హెచ్ఎం లాగిన్లో ఐఎంఎంఎస్ యాప్లో 25th 26thలో 2 డేస్లో వాళ్ళ యొక్క అటెండెన్స్ని కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీల్స్ కన్ఫర్మేషన్ బిల్స్, మిడ్ డే మీల్స్ బిల్స్ ఎంఈఓ ఆఫీస్కి 1st నుంచి 2వ తారీఖు మధ్యలో ఈ 2 రోజుల్లో మనం స్కూల్ యొక్క ఎండిఎం బిల్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్ బిల్స్ అండ్ చిక్కీ బిల్స్ కన్ఫర్మేషన్ టైమింగ్ ఎవ్రీ మంత్ 28 to 30. ఇది ఎప్పుడు అంటే 4 స్పెల్లుల యొక్క ఎగ్స్ కూడా రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం బిల్స్ అనేది కన్ఫర్మేషన్ చేయాలి.
అలాగే ఎవ్రీ మంత్ 28, 30 ఇదేంటి చెక్కిస్. ఈ చెక్కిస్ కూడా 2 స్పెల్స్ ఎప్పుడైతే మనకు రిసీవ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే చెక్కి బిల్స్ కూడా మనం కన్ఫర్మ్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి ఎక్నాలెడ్జ్మెంట్ అనేది లాస్ట్ టైం ది ఎక్నాలెడ్జ్మెంట్ నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ రన్ అవుతున్న మంత్ 1st తారీఖున ఏఎంఎస్ యాప్ లో ఎక్నాలెడ్జ్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్కి సంబంధించి కూడా ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.